నీట్ 2024 పరీక్ష నిర్వహణ వెల్లడైన ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడిన అంశంపై తీవ్ర అలజడి రేగుతోంది. అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్షను మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నీట్ ఫ్రాడ్, నీట్ పేపర్ లీక్, నీట్ స్కామ్, నీట్ రీకండక్ట్ వంటి హ్యాష్ట్యాగ్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆడుకుంటోందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2024 పరీక్షలు నిర్వహించింది. 24 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే పరీక్ష నిర్వహణకు కేవలం 2 రోజుల ముందే ఓ స్కామ్ బయటపడింది. పరశురామ్ రాయ్ అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని, తుషార్ భట్ అనే ఓ టీచర్ కలిసి గుజరాత్కు చెందిన 16 మంది విద్యార్థుల్ని నీట్లో అక్రమంగా పాస్ చేయించడానికి ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇక పరీక్ష జరిగిన రోజున నీట్పై నీడలు కమ్ముకునేలా ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం ఇదేనంటూ కొన్ని ఫోటోస్ ప్రత్యక్షమయ్యాయి. దీంతో నీట్ను మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్ అదే రోజున మొదలైంది. అనంతరం దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఫలితాలను విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని, పరీక్షను మళ్లీ నిర్వహించాలని పిటిషన్దారులు కోరారు. ఫలితాల వెల్లడిని నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఈ వ్యవహారాన్ని సమీక్షించడానికి అంగీకరించింది. కాగా నీట్ ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేయాల్సిండగా ఎన్టీఏ హఠాత్తుగా లోక్సభ ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీన 10 రోజుల ముందే విడుదల చేసింది. యావత్ మీడియా, దేశ ప్రజానీకం దృష్టి లోక్సభ ఎన్నికల ఫలితాల మీద ఉన్న సమయంలో ఎన్టీఏ ఇలా చేయడం లక్షలాది మంది విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని దిగ్భ్రాంతిపరిచింది. ఎన్నికల ఫలితాల హడావిడిలో ఎవరూ నీట్ పరీక్ష నిర్వహణలో ఫలితాల్లో జరిగిన అక్రమాలను పట్టించుకోరనే ఉద్దేశంతోనే ఎన్టీఏ ఇలా చేసిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక నీట్లో వెల్లడైన ఫలితాలు కూడా పెద్ద ఎత్తున వివాదాన్ని సృష్టించాయి. ఏకంగా 67 మంది విద్యార్థులు ఈసారి 100% మార్కులు అంటే 720 మార్కులు సాధించి దేశంలో నెంబర్ 1 ర్యాంకును తెచ్చుకున్నారు. నీట్ చరిత్రలోనే ఇంతమంది విద్యార్థులకు నెంబర్ 1 ర్యాంకు ఎన్నడూ రాలేదు. ఈ 67 మందిలో 8 మంది హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన వారు కావడం మరో విశేషం. అంతేకాదు వీరి హాల్ టికెట్ నెంబర్స్ ఒకే సిరీస్తో ఉన్నాయి. ఇక 67 మంది టాపర్స్కు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిన ఎన్టీఏ కౌన్సిలింగ్ ర్యాంకులను మాత్రం డెసిమల్ పద్ధతిలో వేరువేరుగా ఇచ్చింది. దీని ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారనేది వెల్లడించలేదు. ఫలితాల్లో చోటు చేసుకున్న మరో విచిత్రం ఏంటంటే కొందరు విద్యార్థులకు 717, 718, 719 మార్కులు వచ్చాయి. నీట్ పరీక్షా మూల్యాంకన పద్ధతి ప్రకారం ఇలా రావడానికి వీల్లేదని విద్యార్థులు అంటున్నారు. ఎందుకంటే నీట్ పరీక్షలో సరైన జవాబుకు 4 మార్కులు ఇస్తారు. తప్పు జవాబుకు ఒక మైనస్ మార్క్ ఉంటుంది. మొత్తం 180 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసిన వారికి 720 మార్కులు వస్తాయి. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వదిలేసిన విద్యార్థికి 4 మార్కులు తగ్గి మొత్తం స్కోరు 716 లభిస్తుంది. లేదా ఒక ప్రశ్నకు తప్పు సమాధానం రాస్తే మరో మార్కు తగ్గి 715 అవుతుంది. అంతేకాని 719, 718, 717 వంటి మార్కులు రావడానికి అవకాశం లేదని నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు ఇది పెద్ద ఉదాహరణ అని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆరోపణలపై ఎన్టీఏ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కొన్ని పరీక్షా సెంటర్స్లో విద్యార్థులకు పరీక్షా సమయం వివిధ కారణాల వల్ల వృధా అయినట్లు తమ విచారణలో తేలిందని, దీంతో 1563 మంది విద్యార్థులకు వృధా అయిన సమయం, వారి ప్రతిభ ఆధారంగా అదనపు మార్కులు కలిపామని తెలిపింది. అందువల్లే 719, 718 మార్కులు కొందరికి వచ్చాయని పేర్కొంది. అయితే ఒక్కో విద్యార్థికి ఎంత సమయం వృధా అయింది అన్నది ఎలా నిర్ణయించారన్న దానిపై స్పష్టత లేదంటూ విద్యార్థులు మండిపడుతున్నారు. నిజంగానే కొందరికి పరీక్షా సమయం వృధా అయి ఉంటే వారికి అదనపు సమయం కేటాయిస్తే సరిపోయేదని, అదనపు మార్కులు ఎలా కలుపుతారన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.